వారిద్దరూ 2 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని కలలు కన్నారు. ఒకే సామాజిక వర్గం కావడంతో పెద్ద ఇబ్బంది ఉండదని భావించి విషయం ఇంట్లో చెప్పగా అబ్బాయి గురించి విచారణ జరిపిన అమ్మాయి తల్లిదండ్రులు ఈ పెళ్లి వద్దంటే వద్దన్నారు. కానీ మనసిచ్చిన వాడినే మనువాడతానని అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసి మరీ ఒప్పించింది. పిల్లల కోరిక కాదనలేక పెద్దలు ఓ మెట్టు దిగొచ్చి పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించారు. ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లలో ఉండగా వారం రోజుల్లో పెళ్లి ఉండగా పెళ్లి కుమార్తె అనూహ్యంగా బావిలో శవమై తేలింది. ఇంతకీ ఏం జరిగింది? ఆమె బావి వద్దకు ఎందుకు వెళ్ళింది? వారం రోజుల్లో పెళ్లి. ఇల్లంతా ఒకటే హడావుడి. కొత్త రంగులు వేయడంతో పాటు పెళ్లికి కావలసిన పట్టుబట్టలు, బంగారం కూడా తెచ్చారు. మనసుకు నచ్చిన వాడిని మనువాడనుండటంతో ఆ యువతి ఆనందానికి అవధుల్లేవు. 2 ఏళ్లుగా ప్రేమించుకుంటూ తాము కన్న కలలు 2 రోజుల్లో నెరవేరబోతున్నాయని సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఈ క్రమంలోనే పెళ్లికొడుకు ఇంట్లో దేవుడికి పెట్టుకోవడంతో తల్లిదండ్రులిద్దరూ అక్కడికి వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అత్యవసరంగా కలవాలంటే అర్ధరాత్రి గడప దాటింది. అంతే, ఆ యువతి మళ్లీ తిరిగి ఇల్లు చేరలేదు. ఊరు చివర బావిలో శవమై తేలింది. మరి ఇంతకీ ఆ ఫోన్ చేసి రమ్మన్నది ఎవరు? వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని అర్ధరాత్రి అంత హడావుడిగా ఆ పెళ్లి కుమార్తె ఊరి చివర ఉన్న బావి వద్దకు ఎందుకు వెళ్ళింది? అసలు అక్కడ ఏం జరిగింది? ప్రేమకైనా పెళ్లికైనా నమ్మకమే పునాది. ఆ నమ్మకం ఎంత గట్టిగా ఉంటే ఆ బంధం కూడా అంతే గట్టిగా 10 కాలాల పాటు పదిలంగా ఉంటుంది. అలా 2 ఏళ్లుగా ప్రేమించుకున్న ఓ జంట పెద్దలను ఒప్పించి పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. కానీ వారం రోజుల్లో పెళ్లుండగా పెళ్లి కుమార్తె హత్యతో ఆ 2 ఇళ్లల్లో విషాదం నెలకొంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఇటుకలగడ్డ తండాకు చెందిన భూక్య సంగీత, కొత్త తండాకు చెందిన అరవింద్ మధ్య పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. 2 ఏళ్ల పాటు ప్రేమించుకున్న వీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు పెద్దలకు తెలిపారు. సంగీత తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించకపోవడంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో తల్లిదండ్రులు సరేనన్నారు. ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకుని ఈ నెల 29న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. దీంతో ప్రేమికులిద్దరూ ఎంతో సంతోషించారు. పెళ్లికి కావలసిన కొత్త బట్టలన్నీ కొనుగోలు చేశారు. తమ ప్రేమ పెళ్లిపీటలు ఎక్కబోతుందని సంతోషించారు. పెళ్లికి ముందు అరవింద్ ఇంట్లో ఎల్లమ్మ మొక్కులుండటంతో వారు దేవుడికి పెట్టుకుంటూ సంగీత తల్లిదండ్రులను కూడా పిలిచారు. అంతా సంతోషంతో పండుగ చేసుకున్నారు. పెళ్లి ఎంత ఘనంగా చేయాలని చర్చించుకుంటూ ఉండగా ఆ మర్నాడు బావిలో సంగీత శవమై తేలడంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇంట్లో ఉండాల్సిన కుమార్తె బావి వద్దకు ఎలా వచ్చిందో తెలియక సంగీత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేసి విచారించగా విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. పెళ్లి కుమారుడింట్లో అందరూ ఎల్లమ్మ పండుగ హడావుడిలో ఉండగా అరవింద్ తమ కుమార్తెను సినిమాకు వెళదామని తీసుకెళ్లాడని సంగీత తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. ఆ దిశగా విచారణ చేపట్టిన పోలీసులు సంగీతను హత్య చేసి బావిలోకి తోసేసింది అరవిందేనని తేల్చారు. అత్తమామలు ఎల్లమ్మ పండుగకు రావడంతో ఇంట్లో సంగీత ఒంటరిగా ఉందని తెలుసుకున్న అరవింద్ ఆమెకు ఫోన్ చేసి సినిమాకు వెళదామని బయటకు రప్పించాడు. ఆమెను మభ్యపెట్టి వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో గొడవపడి కోపంతో ఆమెను బావిలోకి నెట్టేశాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఏం తెలియనట్లు ఇంటికి వెళ్లిపోయాడు. సాంకేతిక ఆధారాలతో పోలీసులు ఈ గుట్టు విప్పడంతో నిందితుడు నేరం అంగీకరించాడు. అనుమానంతోనే సంగీతను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ అబ్బాయి ఎవరికి తెలియకుండా, అంటే అబ్బాయి ఇంట్లో కూడా ఏదో పని ఉంది మరిపెడలో అని చెప్పి ఆ రోజు నుంచి బయలుదేరి ఇంట్లో వాళ్ళ అత్తమామను కూడా పిలిపించుకున్నాడు. ఇంట్లో పండుగ చేసుకుంటాడు. వచ్చిన తర్వాత నెక్స్ట్ మరిపెడలో చిన్న పని ఉంది కటింగ్ చేయించుకుంటా అని చెప్పి అట్లా ఊళ్ళో
తిరిగినట్టు అందరికి నమ్మించిండు. ఒక గంట సేపు 7-8 మధ్యలో అట్లా నమ్మించి ఎవరికి తెలియకుండా అమ్మాయిని ఫోన్ చేసి అమ్మాయి దగ్గరికి బయలుదేరిండు. వెళ్ళి ఎందుకు ఈ అమ్మాయిని ఇతను బాయిలో దూసి చంపాల్సి వచ్చింది అంటే ఇదే నెల 8వ తారీఖు వాళ్ళ తండలో ఒక ఫంక్షన్ అయితే దానికి ఈ పిల్లాడు కూడా పోతాడు. పోయినప్పుడు అమ్మాయి వేరే వాళ్ళతోటి తెలిసిన వాళ్ళతోటి చనువుగా మాట్లాడితే వీడు కొద్దిగా తప్పు అర్థం చేసుకుని అమ్మాయి మీద అనుమానం పెంచుకుంటాడు. వీడు ఏదో ఉందనుకుంటాడు. ఇంకో అమ్మాయి అట్లేం లేదు ఎంత చెప్పినా కూడా వీడు నమ్మడు. కాకపోతే ఈ అమ్మాయికి అప్పటి నుంచి వీడికి అంటే ఇష్టం ఉండదు అన్నట్టు, ఇక పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యింది. కానీ మళ్ళీ అమ్మాయి నన్ను వదలదు, ఏదైనా చేస్తుంది, నన్ను తప్పదు నాకు అని చెప్పి ఈ అమ్మాయిని పక్క జరుపుకుంటేనే నేను నాకు సేఫ్ సైడ్గా ఉంటాను ఒక ఉద్దేశంతో వీడు దీన్ని ఒక ఆత్మహత్యగా చిత్రీకరిస్తే అమ్మాయి చనిపోయింది కాబట్టి వీడు తర్వాత నెక్స్ట్ ఎవరైనా చేసుకోవచ్చు, వీడి మీదికి రాకుండా ఉంటుందని చెప్పి కామ్గా పోయి సింగిల్ అప్పుడే బైక్ మీద వెళ్తాడు. వెళ్ళి అమ్మాయిని పిలిపించుకుంటాడు. పిలిపించుకొని మాటలు ముచ్చట చెప్పినట్టు చేసి మాటల్లో మాట పెట్టి బావి దగ్గరికి అట్లా తీసుకుపోయి బావి దగ్గర మాట్లాడినట్టు చేసి బావిలో వాటర్ బాగానే ఉన్నట్టున్నాయి కదా అంటే మా అమ్మాయి 9 నెట్టేస్తారు. ప్రేమించుకుని పెళ్లికి పెద్దలను ఒప్పించి ఒక్కటవుతున్న తరుణంలో అనుమానం పెనుభూతంగా మారి ఆ యువకుడిని రాక్షసుడిలా మార్చేసింది. క్షణికావేశంలో అతడు చేసిన తప్పుతో 2 కుటుంబాలకు శిక్ష పడింది.